పాదయాత్ర ఎప్పుడు? 2027లో సార్. గ్యారంటీనా? 200%. ఈ సంవత్సరంలో మొదలెడతానని చెప్పని లేదు అన్నట్టు లేదు, ఏం మొన్న లేదా? మీటింగ్లో, ఏలూరు మీటింగ్లో చెప్పారు కదా అన్న. ఉమ్, ఫస్ట్ ఏలూరు నుంచే స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఓకే 1.5 yearలో పాదయాత్ర చేస్తారు. ఓకే. ఈసారి ఎజెండా ఏంటి దానికి? జనాల్లోకి వెళ్ళినప్పుడు కదా సార్, జనాల్లోకి వెళ్ళినప్పుడు జన సమస్యలను బట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి మా ఎజెండా ముందుకెళ్తుంది తప్పితే ముందే మనం డిసైడ్ అవ్వలేదు. అప్పుడు అన్న పాదయాత్ర చేసినప్పుడే కదా ఈ నవరత్నాలు వచ్చాయి. అంటే అప్పుడు ఇక్కడ కూర్చోలేక, ఈ అసెంబ్లీలో కూర్చోలేక ఆయన పాదయాత్రకని వెళ్తున్నాడని చెప్పి మాట్లాడారు అప్పుడు. ఎన్నైనా ఈసారి కూడా అదే జరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఎన్నైనా అనుకోనివ్వండి సార్, మాకు ఒరిగేది ఏం లేదు. 40% ఓట్ షేరింగ్ ఉంది మాకు ఒరిగేది ఏముంది. ఇంకా అది నడుస్తుంది అంటారా 40%? నడుస్తూ మరి ఓట్లు వేసాం కదా సార్, ఓట్లు వేసారు కదా సార్. 1,32,00,000 మంది ఓట్లు వేసారు. మహా అయితే 10% పక్కకి వెళ్ళిపోయింది. ఆ 10% ఇటు రాదా? 2 చోట్ల ఓడిపోయి 6%, 5% ఓట్ షేరింగ్ ఉన్న వాళ్ళే ఇవాళ వెళ్ళిపోయి గద్దెక్కి డిప్యూటీ సీఎం పదవులు తీసుకుని 21 సీట్లు వాళ్ళే మళ్ళీ రాలేంది. మేము రాలేమా? మా ఓట్ షేరింగ్ ఆడిపోతుంది సార్. ఎక్కడ కదలరు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చూసినాక పోరు, చూడకపోయినా పోరు, పలకరించినా పోరు, పలకరించకపోయినా పోరు. వాళ్ళు హార్డ్ కోర్ కార్యకర్తలు, వాళ్ళు ఎక్కడికి పోరు. వెళ్ళిపోయింది ఒక 10%. ఆ 10%ని లాక్కునే ప్రయత్నంలో మేము ఉంటాం కదా డెఫినెట్గా. రైట్. 200% మళ్ళీ తిరిగి వస్తారు.